మీరు కూడా ఇలాగే పడుకొని రీల్స్ షార్ట్స్ చూసే బ్యాచ్ అయితే మాత్రం మీరు డేంజర్లో ఉన్నట్టే. చైనాలో 24 ఏళ్ళ అబ్బాయికి ఆల్మోస్ట్ ఒక కన్ను పని చేయకుండా పోయింది. ఆయన చేసిన పని ఏంటంటే, ఇప్పుడు ఇందాక నేను పొజిషన్లో పడుకున్నా కదా, అలా పడుకొని రీల్స్ చూడడం అనమాట. ఇది ఎలా స్టార్ట్ అయ్యిద్దంటే డ్రై ఐస్ వల్ల స్టార్ట్ అయ్యింది. అంటే నార్మల్గా మనం ఇప్పుడు ఇలా ఉన్నా, నేను మీతో మాట్లాడుతున్నాను, నేను కళ్ళు బ్లింక్ చేస్తూ ఉంటాను. అదే మనం ఏదన్నా రీల్ కానీ ఏదైనా వీడియో కానీ చూస్తున్నాం అనుకోండి, ఫోన్ వాడుతున్నాం అనుకోండి, ఆ బ్లింక్ అనేది తగ్గిపోద్ది. మనం ఎక్కువ సార్లు బ్లింక్ చేయం. నార్మల్గా మనం 15 to 20 టైమ్స్ బ్లింక్ చేస్తే ఐస్ని, మనం ఫోన్ చూసేటప్పుడు 7 to 8 టైమ్స్ మాత్రమే బ్లింక్ చేస్తాము. దీనివల్ల మనకి డ్రై ఐస్ వస్తాయి అనమాట. డ్రై ఐస్ వల్ల మనకి ఐస్ రెడ్గా అయిపోవడం కానివ్వండి, ఇరిటేషన్ రావడం, హెడేక్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ చాలామంది పడుకునే ముందు రీల్స్ కూడా చూస్తూ ఉంటారు. అది కూడా మీకు డ్యామేజ్ అవుతుంది. ఎలా అంటే, మీరు పడుకునే ముందు రీల్స్ చూస్తున్నప్పుడు అక్కడ మీకు చాలా ఎమోషన్స్ వస్తాయి. ఒకసారి నవ్వుతారు, ఒకసారి ఏడుస్తారు, చాలా ఎమోషన్స్ అయితే దానిలో అయితే ఉంటాయి. అలానే మీరు పడుకున్నప్పుడు మీకు ఏదైతే డోపమైన్ ఉందిగా, డోపమైన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో దీనివల్ల మీకు స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో మీరు పడుకున్నట్లే ఉంటారు, నిద్ర పట్టినట్టే ఉంటుంది, కాకపోతే మీకు ఏ ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట. డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళరు, స్లీప్ సైకిల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే, పడుకునే ముందు ఒక 1 hour రీల్స్ ఫోన్ చూడడం ఆపేసి వేరే పనులు చేయండి. సో మీ మైండ్లోకి ఆల్రెడీ మీరు చూసిన రీల్స్ ఆలోచనలు ఉండవు, కొద్దిగా ఫ్రెష్గా పడుకుంటారు, కొద్దిగా మీకు బెటర్ స్లీప్ సైకిల్ అయితే ఉంటుంది. ఇంకో సజెషన్ ఏంటంటే, లైట్ వేసుకొని యూజ్ చేయండి. మీరు ఫోన్ యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి, కానీ లైట్లు ఆపేయకండి. లైట్లు ఆపేసి బ్రైట్నెస్ ఎక్కువ పెట్టేసి ఫోన్ది ఎప్పుడు అలా చూడకండి. ముఖ్యంగా ఈ పొజిషన్లో మాత్రం అస్సలు చేయకండి. 24 years చైనీస్ అబ్బాయికి ఇట్లనే ఫోన్ వాడేవాడు. దీనివల్ల పోస్టర్ డ్యామేజ్ అయ్యింది, దాంతోపాటు ఫోన్ మనకు చాలా క్లోజ్గా ఉంటుంది. సో అతనికి ఐసైట్ అనేది వచ్చింది అనమాట. అంటే దగ్గరగా ఉన్నాయి, కనపడకుండా పోయినాయి. మీకు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన పాటించండి. ఈ రీల్ని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి, అందరికి ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా పిసినార్థాన్ని చూపించకండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.